ఏం లేదండి. ఆ బెట్టింగ్ యాప్ గురించి. ఆ బెట్టింగ్ యాప్ గురించి జరుగుతున్న స్కామ్ గురించి మీకు తెలుసు. ముందు ఈడీ పిలిపించారు. వారిని నేను కలిసాను. ఇందులో నా భాగస్వామ్యం ఏమీ లేదండి. 2016లో అప్పుడు ఇంక బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఆ తర్వాత ఆ బెట్టింగ్ స్టార్ట్ అయితే దాని నుంచి నేను తప్పుకున్నాను. అది ఓకే అన్నారు. సిఐడికి కూడా ఒక సార్వజనిక యువకుడు కంప్లైంట్ చేశాడు. మన పేర్లని చెప్పి దాని గురించి పిలిపారు. 2016, 2017లో ఇక్కడ భాగస్వామ్యం అయింది. 2016లో ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదండి. ఆ యాప్ నేను అనుకుని చేశామండి. ఆ యాప్ గేమ్ అనుకుని చేశామండి. ఆ తర్వాత తెలిసింది బెట్టింగ్ ఈజ్ రాంగ్. అందువల్ల నేను కంటిన్యూ చేయలేదు. సో తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. ఎంతోమంది యంగ్స్టర్స్ జీవితాలు పాడైపోతున్నాయి.